సాయిబాబా దివ్య పూజ రెండవ వారము. పూజ కోసము పువ్వులు అన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు మా వారు. ఈసారి దివ్య పూజ మా వారు చేస్తున్నారు. ఈ పూజ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేసుకోవచ్చండి. పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామావళి ఉంటుంది. పువ్వులు కానీ పూరేకులు కానీ వేస్తూ మనం పూజ చేయాలి. అందుకే ఈసారి మల్లె పువ్వులు తెప్పించుకున్నాను. ఎన్ని పువ్వులున్నా కూడా మన చెట్టు పువ్వులు కోసి పెడితే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అట్లాగే పండ్ల విషయంలో కూడా జామ పండ్లు కానీ మామిడి పండ్లు కానీ కాస్తే ఫస్ట్ కాసిన కాయ పువ్వు ఏదైనా సరే మన దేవుడికి పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. అష్టోత్తర శతనామావళి చదువుతూ దేవుడి పైన పువ్వులు గాని పూరేకులు గాని వేస్తూ పూజ చేయాలి. ఈ దివ్య పూజ చేసినప్పుడు మొదటి వారమే మన కోరిక చెప్పుకొని ముడుపు కట్టుకుంటాము. 5, 7, 11 ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని వారాలు పూజ చేసి మన కోరిక నెరవేరిన తర్వాత బాబా గుడికి వెళ్ళి ఆ ముడుపు వేయాలన్నట్టు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇలా రెండవ వారము మా ఇంట్లో బాబా దివ్య పూజ అయిపోయింది. బాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.